సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బాణాగార మండలే బుద్ధనాన్య తర్వాత గ్రహము గురుడు, దీన్నే బృహస్పతి అంటాము. దేవతలందరికీ కూడా మార్గదర్శనం చేసేటువంటి వాడు గురుడు కాబట్టి ఆయనకి గురుడు అని పేరు. అంటే దేవతలకు సైతము కూడా ముహూర్తం బలం వలన నీకు అది మంచిని ఇస్తుంది, శుభాన్ని ఇస్తుంది. గురుబలము ఉండడం వలన ఎప్పుడు కూడా నీకు మంచి దారిలో నడుస్తావు, మంచి బుద్ధి వస్తుంది. ఆ గురుని యొక్క అనుగ్రహం వలన గురుబలం ఇస్తూ ఉంటారు మీరందరూ కూడా. గురుబలం లేదయ్యా నీకు, గురుబలం లేదయ్యా అంటూ ఉంటారు. గురుబలం లేకపోతే ఏం జరుగుతుంది అంటే నీకు ఏ దాని కోసం అయితే ప్రయత్నం చేస్తున్నావో ఎంత విధంగా చెప్తున్నామంటే అది కారణం. చూడండి, ఒకే మనిషి ఉంటాడు, అన్ని పనులు చేయగలుగుతాడు. తల్లిదండ్రులకు సేవ చేసేటప్పుడు కొడుకుగా ఉంటాడు. అదే మనిషి భార్యకి కావాల్సినటువంటి సమకూరుస్తున్నప్పుడు భర్తగా ఉంటాడు. చేస్తూ అందరికీ కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తున్నాడు. ఒక యజమాని ఇంటి పెద్దవాడు ఎవరైతే ఉన్నాడో వాడు తల్లిదండ్రులకు కావాల్సినవి చూస్తున్నాడు, పిల్లలకు కావాల్సినవి చూస్తున్నాడు. బయట ఆఫీసులో పోయినప్పుడు వాటి ఉద్యోగం అది పిల్లలకు తల్లి తండ్రి అంటారు. అంటే ఒక పేరు మాత్రం మారుతుంది. అట్లనే భగవంతుడు ఒక్కడే. ఆయా పని చేస్తున్నప్పుడు ఆ దేవతగా పిలుస్తాం అంతే. ఆయా పని చేస్తున్నప్పుడు దేవత అంటాం అంతే. అదే భగవంతుడు దాతం పిలుస్తున్నప్పుడు గంగమ్మ అంటారు. అదే భగవంతుడు సూర్యుని యొక్క శక్తి వల్ల వచ్చి సమస్తము మేఘాన్ని సృష్టిస్తున్న, ప్రాణాలను నిలబెడుతూ ఉన్న అదే భగవంతుని శక్తి. ఆయన శక్తికి దేవతలు అని పేరు అంతే. ఆయా పనులు చేసేటప్పుడు ఆయా దేవతలుగా పిలుస్తామంతే. మనకు ఏ కార్యాలు అడ్డంకులు రాకపోకుండా మనకు పనులన్నీ బాగా జరిగిపోవాలా అన్నప్పుడు గణపతిగా అనుగ్రహిస్తాడు. శక్తి కావాలి అన్నప్పుడు అమ్మవారిగా అనుగ్రహిస్తాడు. మనం చేసే పనుల్లో మంచి వృద్ధిలోకి రావాలా, నేను మంచి స్థాయిలోకి రావాలన్నప్పుడు వారు ఒక్కడే ఆయా రూపాల్లో కనబడుతూ ఉంటాడు అంతే. ఒక మనిషి తపస్సు చేస్తాడు, ముక్కిన ఉన్నటువంటి వస్తువులు కాదు మనం ముక్కుతో ఉండేది. ఇలా చెప్పడము మీరు నేర్చుకోవాలి, యువత తెలుసుకోవాలి ఈ ధర్మం గురించి. ఇది తెలుసుకోకుండా ఎవరో బయటవాడు కూసేటువంటి కారకూతలు విని మీరు చెప్పండి. సూర్య హరిశ్రేతు సంప్రాప్తే సూర్య